నా గుండెలు నేను చెప్తున్న మాట, నేను దాచుకొని ఎవరికి భయపడకూడదు. మా నదులు కాలే, మా పుష్కరాలు కాలే, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద చూడబడలే అని చెప్పిన నేను ఉద్యమంలో. దట్ ఈజ్ రైట్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అష్టాదశ శక్తి పీఠాలని ఉంటాయి. అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు ఇతర యాగాలు చేయడానికి అర్హులవుతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం కొద్దీ తెలంగాణలో ఉంది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? తెలియదు. అది ప్రాబ్లం. మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒక పీఠం. మా దేవుళ్ళు కాలేదని కేసీఆర్ ఎందుకంటారంటే, ఈ ఉపాసకులు 18 శక్తిపీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 56, 58, 60 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వసతులు ఉండని కాక వాళ్ళు ఉపాసకులు కాబట్టి తప్పదు. ఉండని లేకపోయినా వాళ్ళు వచ్చి ఆ 30 రోజులు 20 రోజులు అక్కడ ఉపాసన చేసిపోతారు. ఇది ఎవరు తెలియదు, ఏర్పాట్లు. ఉద్యమం స్టార్ట్ చేసినా నేను జోగులాంబడు గద్వాల మన మొట్టమొదటి పాదయాత్ర కూడా అదే ఉద్దేశంతో చేసిన. మన కృష్ణా పుష్కరాలప్పుడు కూడా జోగులాంబ అమ్మవారి పేరు మీద ఘాటు కట్టించి అక్కడనే మునిగి నేను కృష్ణానదిలో జోగులాంబ ఘాటుతోనే మునిగి నేను. ఇప్పుడు ఆలయం ప్రశస్తి పెరిగింది. రోజు 30, 40, 20 వేల మంది వస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు తెలుస్తుంది. అట్టనే యాదగిరి పుణ్యక్షేత్రం యొక్క మహత్తరమైన నిర్మాణమే కాదు, దీని సెరమనీ, ఇది ఆలయ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కాదు. వాస్తవానికి ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అది ఆషామాషిగా జరగదు. సహస్ర కుండాత్మక అంటే 1008 కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఇప్పుడు జరగలేదు. 1008 హోమగుండాలతోని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారి ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి స్వాములందరూ వేయించేసి భారతదేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే 133 దేశాల నుంచి వస్తామని ఎడసి వచ్చినాయి. ఇప్పటికే మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పింది. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు ఉంటుంది. ఒక దాదాపు 6,500 మంది ఋత్విక్కులు ఏకకాలంలో వేద పఠనం చేస్తారు. వాళ్ళ సహాయకులు 2,000-3,000 మంది ఉంటారు. త్యాగం చేసే కార్యకర్తలు, ఆ ఋత్విక్కులు కార్యకర్తలే 10-12 మంది ఉంటారు. అది చాలా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. అది నాకు తెలుసు దాని స్కేల్ అది ఎట్లా జరుగుతుంది అనేది. కాబట్టి నేనే ఉండి జరిపిస్తున్నది అద్భుతంగా. నేను కూడా కార్యకర్త పనిచేస్తాను. అంత గొప్ప యాగం, అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేకాఫ్ అవుతుంది. ఏదో ఆషామాషిగా ఏదో గ్రామదేవత గుడి కట్టుకుని ఊళ్ళే సంక్రాంతి కొబ్బరికాయ కొట్టులే అట్లుండదు. అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి, కానీ ఇంకా ఉన్నాయి, చాలా ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని మార్పులు చెప్పినాయి. ఇంత దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రావాలి. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది, బయటికి వస్తున్న జనం వాళ్ళు వస్తే పిల్లలతో ఒక దినం 2 దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి. దీంతో పాటు భువనగిరి కిలా కానీ కొలన్పాక టెంపుల్ కానీ అది ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన బస్వాపూర్ దగ్గర